నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగ సమస్యలపై నేడు అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపు. చిన్నశంకరంపేట నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా నాయకుల అరెస్ట్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫూర్తితో రేఖా చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పీర్లకోటంలో ప్రారంభించిన ట్రస్ట్ చైర్మన్ రేఖ. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని మండల పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. విద్యార్థులకు పుస్తకాలను పంచిన యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు నగేష్. అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయన్న నకరేకల్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ లో చేరిన నకరేకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మురారి శెట్టి, ఉమారాణి, కృష్ణమూర్తి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సురారం 129 డివిజన్ లో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం కళావతి నగర్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. పద్మశాలి సంఘం వారు తనను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈటెల. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం 129 డివిజన్ లో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం కళావతి నగర్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సంఘం వారు తనను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి పద్మశాలి సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘం వారు వెనుకబడి ఉన్నారని, వారికి తాను ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా ముందుంటానన్నారు. అదేవిధంగా సంఘం వారికి ఎలాంటి బ్యాంకు రుణాలు అవసరం ఉన్నా తాను దగ్గరుండి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగేటి అమర్నాథ్, జనరల్ సెక్రటరీ బోగా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక అధికారి కటకం నాగేందర్, కోశాధికారి గాడిపల్లి మల్లేశం, 129 డివిజన్ ఉపాధ్యక్షులు బాసాని రమేష్, జక్కా సహదేవ్, శివకుమార్, మహిళలు, సంఘం నాయకులు పాల్గొన్నారు. అన్నగారితో మనం కలవడం జరిగింది. రమ్మంటే వస్తా అన్నారు. ఈరోజు మన టైం ఇచ్చారు, పిలుచుకున్నాం మనము. అన్నగారికి కొద్దిగా లేట్ అయిందన్నా, ఏమనుకోవద్దు అంత టైంకు. కాకపోతే అంత మంచి అయిందన్నా, మరి బాగా మన అనుకున్న మా టైం ఇచ్చారు, చాలా సంతోషం. అతి ఎక్కువ మీటింగ్లు పెట్టి గొప్ప సంఘీభావం చెప్పినటువంటి వాళ్ళు చేనేత కార్మికులు మార్కెట్. నాకు తెలిసి ఒక 6-7 సభలు పెట్టాను, ఒక 10-12 టిఫిన్ బయట పెట్టిండు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇది ఫస్ట్ మీటింగ్. ఈ మొత్తం పార్లమెంట్లో అత్యధికంగా పద్మశాలీలు ఉన్నటువంటి నియోజకవర్గం ఎలిమినా నియోజకవర్గం. అక్కడ రాత్రి పెద్ద సభ పెట్టిండు, సన్మాన సభ, సంఘీభావం చెప్పింది. ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం కులబంధవులందరినీ కూడా పిలిపించుకొని ఒక వంటల ప్రోగ్రాం ఉంటుంది. ఒక చేనేత ఎక్స్పో కూడా ఎప్పుడు పెడతారు కాబట్టి అది కొంత ఎక్కువ అడ్వాన్స్ ఉన్నది. కొంచెం రిచ్కు కూడా అక్కడే ఉంటారు. మన రాత్రి పెద్ద ఎత్తున జరిగింది, వర్షం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా గొప్పగా జరిగింది. ఇది 2వ మీటింగ్ వారికి చెప్పినట్టుగా. మీరంతా ఒకప్పుడు మనం దేశ ప్రజలకి గుడ్డరించినాం. మనం 3 ఉంటాయి. త్యాగం చేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు మేము పడ్డ కష్టం, మేము అనుభవించినటువంటి బాధ మా పిల్లలకు రావద్దని చెప్పి మీరు కోరుకుంటారు. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా మొట్టమొదటి కోరుకునే ఏంటంటే మా పిల్లలకి దుస్థితి రావద్దు, వాళ్ళని పోయి మంచిగా బతకాలని చెప్పి కోరుకుంటారు. చదివించింది. ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి తినడానికి డబ్బులు లేకపోయినా కూడా ఫీజులు కట్టి చదివించినటువంటి పిల్లలు కదా కోకులుగా చదువుకున్నారు. దీంట్లో మంచిగా సెటిల్ అయిన కొంతమంది ఉండొచ్చు. సెటిల్ కాని పిల్లలు కూడా ఇవాళ ఉంటారు.
అందరూ గొప్పగా చదువుకుంటారని, అందరు గొప్పగా సెటిల్ అవుతారని అనుకోలేము, కానీ ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ వాళ్ళ ఉపాధి కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టవలసిన తప్పకుండా ఉంటుంది, ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా ఉంటుంది. అందువల్ల కేంద్రంలో మోడీ గారు ఒక 4-5 స్కీములు తెచ్చింది. అందులో ఒకటి రుణాలు ఇచ్చేటువంటి స్కీమ్. మా ఊర్లో అత్యధిక జనాభా, మొత్తం ఒక 80,000 ఓట్లుంటే అది 2,600, 2,700 ఓట్లు పద్మశాలే ఉంటాయి. ఫస్ట్ ఆ జనాభా, దాని తర్వాత ముద్రాలు ఉంటారు, దాని తర్వాత ఎస్సీలు ఉంటారు. ఇట్లా అత్యధికంగా జనాభా ఉన్నది. అంటే వాళ్ళతో మాకు అతి సన్నిహితమైన సంబంధాలు నేను చెప్తున్నాను. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, ఇప్పుడు మీకు ఆ వృత్తి లేదు కానీ, నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు పులివీర అన్న ఒక ఎమ్మెల్యే ఉండే మహబూబ్నగర్, మీకు పెద్ద మనసుకు తెలుస్తుంది, పద్మశాలి కులం నుంచి ఉండే పులివీర అని ఉండే. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన రాజశేఖర్ ముఖ్యమంత్రి థ్రిఫ్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది పని వృత్తి చేసుకోవడం రావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ ఉంటుంది. ఎత్తేసాం. థ్రిఫ్ట్ ఫండ్ అనేది గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, మనం చేసిన పనులకు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇది సంవత్సరానికి పెళ్లిళ్ళ కోసము, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఏదైనా భోజనం, రెండవది మనం అందించే గుడ్డ, మూడవది ఇల్లు. అతి ముఖ్యమైన పాత్ర పోషించే దాంట్లో మనం ఒకరం. మానవ సమాజానికి నాగరికత, కల్చర్ అందించినటువంటి కులం మన కులం. కానీ అందరికంటే ముందుగా వచ్చింది గుడ్డ మీదనే. చేనేత రంగంలోనే యంత్రాలు వచ్చినాయి, ఉపాధి అంతా కూడా పోయింది. వాస్తవం ఉపాధి పోయిన తర్వాత వర్గం, చెట్టుకోలు, పుట్టగోలు, ఎక్కడ ఉపాధి దొరికితే అది, ఎక్కడ ఏ పని దొరికితే అక్కడ, ఎక్కడ కొంత మనకు షెల్టర్ ఉంటే అక్కడ పోయి బతికిన సందర్భం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, బొంబాయిలో మనమే ఉంటాం, భీవండిలో మనమే ఉంటాం, సూరత్లో మనమే ఉంటాం, ఇవాళ హైదరాబాద్లో కూడా మనమే ఉంటాం. అందరూ ఎక్కడ పాపం 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా వలసలు పోయి అతి ఎక్కువ గొప్పగా ఉన్న వాళ్ళు ఇళ్ళే ఉంటారు, అతి చిన్నగా ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళు ఎక్కువ ఉంటారు, పేదరికం ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళు ఎక్కువ ఉంటారు. ఇవాళ ఈ కాలనీ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 30 ఏళ్ళ క్రితమో 40 ఏళ్ళ క్రితమో పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం దొరికితే కదా ఇళ్ళల్లో పని చేసుకొని బతికేవాళ్ళు కావచ్చు, మేస్త్రి పని చేసేవాళ్ళు కావచ్చు, సుతార పని, బట్ట పని చేసేవాళ్ళు కావచ్చు, షాపులల్లో కంపెనీలలో పనిచేసేవాళ్ళు కావచ్చు, మొత్తానికి వచ్చాం. నాకు తెలిసి ఏ తరం అయితే ఫస్ట్ తరం వచ్చిందో ఆ మొట్టమొదటి తరం గుడిసెలు వేసుకొని, రేకుల షెడ్లు వేసుకొని, కరెంటు లేకపోయినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు ట్రస్ట్ ఫౌండర్ రేఖా బోయాలపల్లి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం ఆడివేంల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్ రేఖా బోయాలపల్లి పీర్లకొట్టం సావడి నూతన భవనం నిర్మించారు. రెడ్డిగూడెం మండలం అడింవేల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్ రేఖా బోయాలపల్లి పీర్లకొట్టం సావడి నూతన భవనం నిర్మించారు. ఆదివారం పీర్లకొట్టం భవనాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ రేఖా బోయలపల్లి మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తారీఖున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడివేముల గ్రామాన్ని సందర్శించారని, గ్రామంలో ఉన్న పీర్లకొట్టం శిథిలావస్థ దశలో ఉన్నదని గ్రహించారని, రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిర్మించ తలపెట్టామని, తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహించారని తెలిపారు. వారు ఇచ్చిన ధైర్యంతోటే తాము అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిదని, మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృతా భక్తిగా భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మా అడవిముల గ్రామంలో అనే కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను రేఖా చారిటబుల్ ఫౌండేషన్ తరపున సహాయం చేయడానికి ముందుంటామన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు శక్తిని ఇచ్చినంత వరకు తమ ఫౌండేషన్ తరపున ఎల్లవేళలా సహాయం చేస్తామని తెలిపారు. పీర్లకొట్టం ప్రారంభానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యోగానంచారి, మండల పార్టీ అధ్యక్షులు సత్యం, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేల్పుల రమేష్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి, రాజిరెడ్డి మరియు గ్రామ ప్రజలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మొహర్రం పండుగ సందర్భంగా
గ్రామంలో ప్రతి సంవత్సరం నడిపించుకునేటువంటి ఈ పీర్ల పండుగకు ఒక నివాసంగా పీర్ల కుట్టాన్ని తన సొంత నిధులతో నిర్మించిన రేఖా ఫౌండేషన్ వారికి ఈ సందర్భంగా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ పండుగను అన్ని మతాలు కలిసి జరుపుకునే పండుగ. ఈ పండుగకు ఏ విధంగానైతే అన్ని మతాల మనము పండుగ జరుపుకుంటామో, గ్రామంలో కూడా అందరూ ఈ విధంగా కలిసి ఉండి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రేఖా ఫౌండేషన్ కార్యవర్గం సభ్యులకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు అడవేంల గ్రామంలో రేఖా చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డటువంటి ఈ పీర్ల కొట్టం సావడి ఇనాగ్రేషన్ అనేది జరిగింది. గత ఏప్రిల్ నెలలో 7వ తారీఖున మన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు గతంలో మన గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ పీర్ల కొట్టం అనేది అప్పుడు శిథిలావస్థలో ఉన్నది చూసి మేము దీన్ని మంచిగా నిర్మించాలని అనుకున్నాము. మంత్రి గారు కూడా మా సేవా కార్యక్రమాలని అభినందించారు. వారు వెన్నుదట్టి ప్రోత్సహించారు కాబట్టి వారిచ్చిన స్ఫూర్తితోనే ధైర్యంగా మేము అనేక రకాలైన సేవా కార్యక్రమాలని ఈ మధ్య చేపట్టడం జరిగింది. ఉన్న ఊరు కన్న తల్లి కాబట్టి మా ఊరికి ఉడతా భక్తిగా నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లోంచి కొంచెం నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నాను. మా గ్రామానికే కాదు, నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్య కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా వారు ఏదైనా మా ఫౌండేషన్ నుంచి సాయం కోరితే నేను చేయడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకు రేఖా ఫౌండేషన్ తరపున సర్వీస్ చేయడానికి నేను ముందుంటాను. ఈరోజు ఈ పీర్లకొట్టం ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు యోగానందచారి గారు, మండల పార్టీ అధ్యక్షుడు సత్యం గారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇంకా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగ సమస్యలపై నేడు అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. నేడు చిన్నశంకరంపేట నుండి అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగ సమస్యలపై నేడు అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునివ్వడంతో చిన్నశంకరంపేట నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బీఆర్ఎస్ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ డిఎస్సికి 90 రోజుల సమయం కేటాయించాలని, గ్రూప్ 1, గ్రూప్ 2కు 1:100 అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువత విభాగం మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి నాగరాజు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానికి మద్దతుగా చిన్నశంకరంపేట బీఆర్ఎస్ విద్యార్థి యోజన విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి కారణాలు ఏమిటంటే డిఎస్సిని 90 రోజుల పాటు పోస్ట్పోన్ చేసి చదువుకోవడానికి సమయం కేటాయించాలి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి 1:100 అమలు చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ఓట్లతో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరుద్యోగులనే హింసకు గురి చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తుందంటే నిరుద్యోగులను ప్రశ్నించే గొంతుకలను పోలీస్ స్టేషన్లలో బంధించడం జరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నేడు ప్రజల స్వేచ్ఛను మరియు ప్రశ్నించే హక్కును మరియు స్వేచ్ఛ అనే హక్కును కూడా హరించి వేస్తుంది. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్ళే
విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రి ఒక తీవ్రవాదులు, ఒక నక్సలైట్, ఒక దొంగల మాదిరిగా రాత్రి 11 గంటల నుంచే అరెస్టు చేయడం ఇది అప్రజాస్వామికం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల ఆశలు నెరవేరే వరకు మరియు డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే వరకు కూడా మా ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తాం. మాకు ఉద్యమం అనేది కొత్త కాదు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాలతోటే తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న ఘనత ఈ విద్యార్థుల నాయకులకు, ఈ విద్యార్థి లోకానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరం కూడా కలిసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే విధంగా చూస్తామని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూపులు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మాట ప్రకారం రైతుల అకౌంట్లో వెంటనే వేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూపులు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చిన మాట ప్రకారం రైతుల అకౌంట్లో వెంటనే వేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే వానాకాలం పంటలు మొదలయ్యి 2 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు వేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. మొన్ననేమో జూలై 1 నుంచి రైతు బంధు, రైతు భరోసా 15వ తారీఖులోపు వేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి అతి తొందరలో రైతు భరోసా, రైతు బంధు ఈ నెలాఖరులోగా వేయాలని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తానగారి కృష్ణ మాదిగ అన్నారు. సంగాయిపేట గ్రామంలో మరి వానాకాలం పంటలు స్టార్ట్ అయ్యి కూడా 2 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికైనా మరి తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది. మనకు చెప్పిన టైం ఏమో జూలై 1 నుంచి 16 తారీఖు లోపు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరి సీజనే అయిపోతూ ఉంది, ఇప్పటి వరకు కూడా మీరు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇప్పటి వరకు వేయలేదు. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా మీరు రైతు బంధు వేసినారా బాగుంటుంది. లేకపోతే మరి మేము టీఎంఆర్పీఎస్ నుంచి కూడా మేము ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ కూడా జూలై 15 లోపు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఎంబడినే చేయాలి, లేకపోతే మాత్రం బాగుండదని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వానాకాలం సీజన్, ఇప్పుడు పంటలు స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులు ఎంతో అక్కడ ఇక్కడ ఎవరి దగ్గరనో అప్పులు తీసుకొచ్చేసి మరి పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇదే ఇంకో నెల ముందు మీరు ఆలోచన చేసినట్టయితే ఈ బాధ ఉండేది కాదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా అయినా సరే మీరు ఈ రైతు బంధు రైతు భరోసా మాత్రం కంపల్సరీ వేయాలి. మరి ఆగస్టు 15 లోపు మీరు అన్న మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలోని గాంధీనగర్ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు మెంటా నగేష్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, షూలు మోత్కూర్ మున్సిపాలిటీ చైర్మన్ కవితా లక్ష్మీనరసింహారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని గాంధీనగర్లో మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ పుట్టినరోజును పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మెంటా నాగేష్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, షూలు మోత్కూరు మున్సిపల్ చైర్మన్ కవితా లక్ష్మీనరసింహారెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మెంటా నాగేష్ మాట్లాడుతూ నోట్బుక్స్, షూ పంపిణీ పిల్లల ఆనందం కోసం చేశానన్నారు. త్వరలో పాఠశాలలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కవిత మాట్లాడుతూ ఇలాంటి సేవలు చేయాలని ఆలోచన
ఆలోచన రావడం గొప్ప విషయమని నగేష్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కవిత, స్థానిక కౌన్సిలర్ కూరెళ్ల కుమారస్వామి, జిల్లా నాయకులు అవిశెట్టి, అవిలిమల్లు, పట్టణ అధ్యక్షులు గోండాగోని రామచంద్ర గౌడ్, పాఠశాల చైర్మన్ మంగమ్మ, సీనియర్ నాయకులు కూరెళ్ల శ్రీరాములు, మెంటా నరసింహ, మెంటా శ్రీశైలం, కూరెళ్ల యాదయ్య, కూరెళ్ల ఫకీర్, సుంకిశాల యాదగిరి, నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గతంలో మా స్కూల్ తరఫున నేను స్కూల్కు రావడం జరిగితే మాకు మా స్కూల్కు కుర్చీలు లేవు, బెంచీలు లేవు, మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని నన్ను అడగగానే ఎమ్మంటే తక్షణమే కుర్చీలు, నోట్బుక్స్, పెన్స్ గతంలో వచ్చిన మళ్ళీ ఈసారి కూడా నన్ను ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ స్కూల్లో చైర్మన్గా ఇస్తే నేను వచ్చిన ప్రోగ్రామ్కి వస్తే అప్పుడు స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ మరియు షూస్ లేవు, మా పిల్లలకు ఏదైనా సహాయం చేయాలి అంటే నేను చేస్తాను కంపల్సరీ చైర్మన్కు స్కూల్ హెడ్ మాస్టర్లకు కూడా చెప్పి అదే ఆలోచనతోటి ఈరోజు కూడా స్కూల్ టైం ఇప్పుడు కాబట్టి పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే సరే ఏమేమి కావాలంటే చైర్మన్ గారు చెప్పి నోట్బుక్స్, పెన్నులు, షూస్ ఇవన్నీ కావాలంటే సరే అమ్మని ఇలా మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి పెద్దలు నాయకులను పిలిపించి మున్సిపల్ చైర్మన్, టౌన్ అధ్యక్షుడు రామచంద్ర అన్న, ఐఎంఎల్ సార్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ కుమార్ గారు, మాతోటి యువకులు, ఊరి పెద్ద మనుషులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ దీన్ని సహకరించాలని కోరుతున్నాను. అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నాడు నకరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయం నందు నకరేకల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మురారి శెట్టి, ఉమారాణి, కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నాడు నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మురారి శెట్టి, ఉమారాణి, కృష్ణమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ చౌగోని రాములమ్మ, సైదులు, ఆయా వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ మున్సిపాలిటీని సుందరీకరణ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రతి వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, పీఎస్సీఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి యేసుపాదం, మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ, రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ లింగాల వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉమారాణి, కృష్ణమూర్తి గారు, కౌన్సిలర్లు చేగోని సైదులు, రావులమ్మ గారు, అట్లాగే నిన్న చేగోని లక్ష్మణు అఖిల గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషి, ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి తోడుగా, అండగా మా వంతు సహాయ సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. వారితో పాటు గతంలో ఆ వార్డులలో పోటీ చేసినటువంటి మా రత్నారెడ్డి బొమ్మలమ్మ గారి, అట్లాగే మా వెంకన్న గారి, గంగాధర్ పద్మ గారి, వీళ్ళను కూడా కాపాడుకుంటాం, రక్షించుకుంటాం, అది నాది బాధ్యతగా వారికి కూడా హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి పార్టీ. వాళ్ళందరూ కూడా అధైర్యపడకుండా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వీళ్ళను ఆహ్వానించి అందరం కలిసి పనిచేద్దామన్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నకిరేకల్ మున్సిపాలిటీ ఇది పూర్తిగా గ్రామ పంచాయతీ కాదు, ఇది పూర్తిగా మున్సిపాలిటీ కాదు, మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. దీనికి వస్తున్నటువంటి ఆదాయ వనరులు చాలా తక్కువ, ఇన్కమ్ సోర్స్ లేనటువంటి ఒక మేజర్ పంచాయతీకి అటు ఇటుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ. మా అందరి లక్ష్యం ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న
9 మంది కౌన్సిలర్లు కానీ, అంతకుముందు ఇక్కడ సర్పంచ్ పనిచేసినటువంటి రాఘవరెడ్డి గారు కానీ, లింగాల వెంకన్న గారు కానీ, అట్లాగే పెద్దలు శ్యామల సీనన్న కానీ, మా సుకన్యత కానీ, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవ రమేష్ కానీ, వీళ్ళందరి లక్ష్యం కూడా ఒకటే, నెకరెకల్ పట్టణాన్ని ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటిదే ఈరోజు జైన్ అవుతున్నటువంటి కౌన్సిలర్లు కానీ, అంతకుముందు ప్రజాప్రతినిధులుగా నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళ లక్ష్యం. మేమందరం కలిసి ఒక విజన్తో నెకరెకల్ను అభివృద్ధి చేయడానికి ఒక విజన్ను మేము ప్లాన్ చేసుకొని, ఒక విజన్ను మేము రూపొందించుకొని, ఒక విజన్ ప్రకారంగా ఈ నెకరెకల్ను అభివృద్ధి పదంలో తీసుకుపోతాం. నెకరెకల్ ముఖ్యమంత్రి వరకు అందరం కష్టపడి పనిచేయవలసినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఆ అవసరాన్ని, ఆ బాధ్యతను గుర్తించి అందరం సమిష్టిగా ఒక వేదిక మీదకి, ఒక తాటి మీదకి వచ్చేసి మేము పనిచేసి ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనే లక్ష్యంతో ముందుకు పోతాం. వారు కౌన్సిలర్లుగా గెలిచి దాదాపు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో 12 మంది కౌన్సిలర్లు, 12 మంది కౌన్సిలర్లు గతంలో ఏ జెండా మీద గెలిచినా కానీ వారి వార్డులకు పనిచేసింది మాత్రం చాలా తక్కువ. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తోని అక్కడక్కడ కొంత కార్యక్రమాలు జరిగిన అవి ఒక విజను, ఒక స్పష్టత లేదు, ఒక ప్లాన్తో జరిగినటువంటి కార్యక్రమాలు కావు. నెకరెకల్ హైవే సెంటర్ లైటింగ్ కానీ, సైడ్ డ్రైన్ కానీ, ఇవన్నిటికీ 26 కోట్ల రూపాయలు వచ్చినాయి. 26 కోట్లలో ఇప్పటికీ 23 కోట్లు అయిపోయినాయి అని చెప్పేసి మేము రివ్యూ చేస్తే కాంట్రాక్టర్స్ కానీ మిగతా వాళ్ళు అంటే ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇక 3 కోట్లతో మిగతా పనులన్నీ అయ్యేటువంటి ఒక పరిస్థితి. అదే 40 కోట్ల పైచిలుకు కనుక నిధులు పెట్టి ఉంటే ప్రొపెల్ సిస్టంలో ఇటు చివరి నుంచి అటు చివరి వరకు రోడ్ అయ్యేది, డ్రైన్స్ అయ్యేది, సెంటర్ లైటింగ్ అయ్యేది, జంక్షన్స్ అయ్యేది. బట్ 26 కోట్లలో 23 కోట్లు అయిపోయి ఈరోజు ప్రొపెల్ సిస్టంలో రోడ్డు కావాలన్నా, డ్రైనేజీ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలన్నా మళ్ళీ తిరిగి అంత డబ్బు పెట్టవలసిన పరిస్థితి. అదే ఆనాడు 26 కోట్లకు ఎంతవరకు అయితే అంతవరకు ప్రొపెల్ సిస్టంలో రోడ్డును అక్కడి నుంచి ఇక్కడి వరకు సరి చేసి, సెంట్రల్ లైటింగ్ పెట్టి, సైడ్ డ్రైన్ కట్టి, మిగతా దానికి ఇంకొక 10 కోట్లు ఎక్స్టెన్షన్గా తెచ్చుకొని ఉంటే ఈరోజు డబ్బులు వృధా అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇవన్నిటిని గమనించినటువంటి కౌన్సిలర్లు, ఇవన్నిటిని గమనించినటువంటి అనేక మంది నాయకులు ఈరోజు ఒక విజన్తో ఈ టౌన్ను డెవలప్ చేసుకోవాలంటే ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉండు, ఒక విజన్ ఉన్న ఈ జిల్లా మంత్రి ఉండు, ఒక విజన్ ఉన్న ఒక ఎంపీ ఉన్నాడు. కాబట్టి వీళ్ళ సారథ్యంలోనే ఈ టౌన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మురికి కుప్పల్లాగా ఉన్నటువంటి నెకరెకల్ను ఒక అద్భుతమైనటువంటి సిటీగా, అద్భుతమైనటువంటి టౌన్గా రానున్న 5 సంవత్సరాల్లో దీన్ని తీర్చిదిద్దుకుందాం, తయారు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కృష్ణమూర్తి ఉమారాణి గారు కానీ, అట్లాగే చెవుకొని రాములమ్మ సైదులు గారు కానీ, అట్లాగే చెవుకొని లక్ష్మణు అఖిల కానీ, వీళ్ళందరూ కూడా మాతో కలిసి నడవటానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ, వీళ్ళందరం ఈ రోజు నుంచి వన్స్ కాంగ్రెస్ కండువ వేసుకున్నాక ప్రతి వాళ్ళు కాంగ్రెస్ కుటుంబ సభ్యులే. ఒకసారి కాంగ్రెస్ కండువ వేసుకున్న తర్వాత కొత్త పాత అనే తేడా లేకుండా అందరం సమిష్టిగా కలిసి ముందుకు పోయి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలైన, రానున్న సింగిల్ విండో ఎన్నికలైన, ఆఫ్టర్ 20 months తర్వాత వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలైనా వారు వన్ సైడ్గానే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేసుకునేటువంటి పద్ధతిలో ముందుకు అభివృద్ధి ప్రదాత వేముల గిరీశమన్న గారు. మేము గతంలో 1991 నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు సర్పంచ్ చేసారు, నేను కూడా సర్పంచ్ చేసాం. సరే, పోయిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని ఉద్దేశంతో అన్నగారు ఆహ్వానిస్తే ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ఒక సిన్సియర్ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వీరేశమన్న గారి ఆదేశాలను పాటిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి.
యాదగిరిగుట్టలో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్టలో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. యాదాద్రి ఆలయ కొండ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ట్రాక్ పై ఈ రోజు జరిగిన గిరి ప్రదక్షిణలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవి బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావుతో పాటు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత ప్రదక్షిణంలో పాల్గొన్న భక్తులకు నేరుగా స్వామివారి దర్శనం కల్పించారు ఆలయ అధికారులు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు మొక్కలు నాటి వన మహోత్సవాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు మొక్కలు నాటి వన మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాబోవు తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లు నాడే ప్రోగ్రాం కింద తహసీల్దార్ జ్ఞానజ్యోతి మేడం, తర్వాత ఆర్ఐ విలేజ్ పంచాయత్ సెక్రటరీ మరియు ఉపాధ్యాయ బృందంతో చెట్లు నాడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నేడు హైదరాబాద్ లో నిర్వహించే సచివాలయ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. నేడు హైదరాబాద్ లో నిర్వహించే సచివాలయ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు యువత విభాగం పిలుపునివ్వడంతో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, యువత న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజుతో పాటు టీఆర్ఎస్ యువత విభాగం మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి నాగరాజు, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు నరేష్, ఉపాధ్యక్షులు గోపాల్ నాయక్, సుధాకర్ నాయక్, చిన్నశంకరంపేట మండలం మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, వెంకట్రామరెడ్డి, స్వామి, పోతరాజు, రాజు, బైండ్ల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిరుద్యోగులు కానీ
డిఎస్సి అభ్యర్థులు కానీ ఏదైతే పిలుపునిచ్చారో చలో సెక్రటేరియట్ హైదరాబాద్ పిలుపునిచ్చారో దాని సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నిరుద్యోగులను విద్యార్థులను అణిచివేసే దృష్టితోటి మా వాళ్ళని కూడా రాత్రి నైట్ తీసుకొచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిర్బంధాల వల్ల వాళ్ళు సాధించేది ఏముండదు, ఇంకా కూడా ఉద్యమం ఉధృతంగా లేస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయో డిఎస్సిని ఇంకో 3-4 మంత్స్ వాయిదా వేయమని అడుగుతున్నారు. దానికి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం మీద తెలియదు, అది ఖచ్చితంగా చేయాలి. అంతేకాకుండా ఈ గ్రూప్ 1 1:100 ఏదైతే నిష్పత్తి ప్రకారం చేయాల్సింది ఉన్నదో అది కూడా కంపల్సరీ చేయాలి. తర్వాత ఇది జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి. తర్వాత గ్రూప్ 2-3 ఏదైతే అది ఉందో అది కూడా పోస్ట్పోన్ చేసి దాన్ని కూడా సంఖ్య పెంచాలి. తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం, అది ఖచ్చితంగా భర్తీ చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 7 నెలలు దాటిపోతుంది. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సొంత నోటిఫికేషన్ వేసి ఏ ఏ ఏ డిపార్ట్మెంట్లైనా వాళ్ళు అంటే ఈ పరీక్షలు నిర్వహించి తర్వాత వాళ్ళకి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చిరా? ఇప్పటిదాకా మొన్న వీళ్ళు ఏదైతే ఈ ఎల్బీ స్టేడియంలో కానీ అక్కడిక్కడ ఏదైతే నియామక పత్రాలు ఇచ్చారో అది టీఆర్ఎస్ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలనే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో వాళ్ళ రిజల్ట్కు అప్పటికే తెలిసింది, ఏది డిసెంబర్ 9 కన్నా ముందే, డిసెంబర్ 13 కన్నా ముందే వాళ్ళకి ఏది నిరుద్యోగులకు తెలిసింది. వాళ్ళ రిజల్ట్ చూసుకుని అప్పటికి మాకు జాబ్ వచ్చేసింది అమ్మాయి అనే దాంట్లో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినారు. ఆల్రెడీ చిన్న చిన్న కోర్టు సమస్యలు ఉంటే అవి తీసి ఖాళీ వాళ్ళు ఈ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. దానికి ఏదో మేము సాధిస్తున్నామని అట్లా అది ఉన్నది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పటికే నడుస్తున్న వ్యవస్థలను కూడా వాళ్ళకు చేతనైతే లేదు. మెదక్కు మంచి మెడికల్ కాలేజ్ రావడం జరిగింది, కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. దాని సరి అయినటువంటి ఏదైతే అకామిడేషన్ ఉందో ఆ అకామిడేషన్ వాళ్ళు చూపించక సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యలేని పరిస్థితికి పోయింది. ఇప్పుడు రాష్ట్రంలో 8 కాలేజీలు ఇప్పుడు వస్తాయా పోతాయా అనే దాంట్లో ఉన్నది. వీళ్ళు కోర్టు పోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇవన్నీ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ సరైన న్యాయం జరుగుతుంది. అంతేకాదు ఉన్న వ్యవస్థ ఏదైతుందో ఇప్పుడు కరెంటు వ్యవస్థ చాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగ సమస్యలపై నేడు అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపు. చిన్నశంకరంపేట నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా నాయకుల అరెస్ట్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫూర్తితో రేఖా చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పీర్లకోటంలో ప్రారంభించిన ట్రస్ట్ చైర్మన్ రేఖ. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని మండల పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. విద్యార్థులకు పుస్తకాలను పంచిన యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు నగేష్. అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయన్న నకరేకల్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ లో చేరిన నకరేకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ మురారి శెట్టి, ఉమారాణి కృష్ణమూర్తి. ఇవే బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.